ఏమైందిరా? నాకొచ్చేది కల కాదు నిజమని చెప్తే నమ్మావా? ఇప్పుడు చూడేం జరిగిందో. అది కాదురా నేను చెప్పేది. నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను డాక్టర్ని కలిసి వస్తా. యాక్చువల్లీ ఈ టైంకి నేను ఆఫీస్ చైర్లో ఉండాలి, కానీ ఇలా హాస్పిటల్ బెడ్ పై ఉండాల్సి వచ్చింది. నేను అనాథను, కానీ నా లైఫ్ నన్ను ఎప్పుడు అనాథను చేయలేదు. నీ ప్రాబ్లమ్స్తో నువ్వు పోరాడి నిన్ను నువ్వు గెలిస్తే దెన్ యూ కెన్ రూల్ దిస్ వరల్డ్. ఇది నా ఫిలాసఫీ. నా పేరు అర్జున్. ఒక 10 days ముందు నా లైఫ్ ఇది కాదు. ఇంటెలిజెన్స్ ఎలాగూ ఉంది, ఫిట్నెస్ కూడా ముఖ్యం కదా. సో ఎవ్రీడే సండేస్ కాకముందే లేచి ఫ్రెష్ ఎయిర్లో రిఫ్రెష్ అవ్వడానికి ఇలా జాగింగ్ చేస్తా. ఇదే నా బుజ్జి ఫ్లాట్. చాలా సినిమాల్లో చూసినట్టు ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్లాట్లు రిచ్గా ఉండవు. ఇన్ఫ్యాక్ట్ నాలాగే చాలామంది ఉంటారు. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ ఇచ్చేంత కిక్ నాకు కాక్టైల్ కూడా ఇవ్వదు. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అవినాష్. నాకు 5 అయితే నిద్ర పట్టదు, వీటికి 9 అయితే కానీ మెలకు రాదు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? అరే నువ్వు 5కి లేచినా నేను 9కి లేచినా అదే కాఫీ, అంతే కాఫీ. తేడా ఏంటంటే నాది బెడ్ కాఫీ, నీది బ్రష్ చేసిన కాఫీ. పేరుకి ఫార్మసీ స్టూడెంట్, పేరున్న డాక్టర్ దగ్గర రీసెర్చ్లు, పైగా తాగేది బెడ్ కాఫీ. Hello Avinash. సార్ Get ready. I'll be in 10 minutes. ఓకే సార్. అరే మా డాక్టర్ వస్తాడు, రిసీవ్ చేసుకో, నేను 5 minutesలో ఫ్రెష్ చేస్తాను. Hello Arjun. How are you doing, man? డూయింగ్ వెల్ సార్, ప్లీజ్ కమ్ ఇన్. సో హౌ ఆర్ యు సార్? Yeah, fantastic. But రీసెర్చ్ ఫీల్డ్ కదా, ఎంతైనా సాటిస్ఫాక్షన్ తక్కువ. ఎక్కడి వరకు వచ్చింది సార్ మీ రీసెర్చ్? Yeah Arjun, it's almost complete. It is in experimental stage. అవినాష్ కూడా ఎప్పుడు ఏం చెప్పలేదు. అసలు మీ రీసెర్చ్ దేని గురించి సార్? I'm sorry about that Arjun. రీసెర్చ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పకూడదు. It should be confidential. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రెడీ. Okay Arjun, see you soon. ఓకే సార్, బాయ్. 20 yearsకే మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. 21 yearsకి డిగ్రీ చేతికి వచ్చింది. 2 yearsలో ప్రమోషన్ వచ్చింది. చేతిలో ఐఫోన్, వ్యాలెట్ ఫుల్ ఆఫ్ మనీ, వీకెండ్లో పార్టీస్ అండ్ మంత్ ఎండ్లో లాంగ్ డ్రైవ్స్. ఇలా లైఫ్లో అన్నీ ఉన్నాయి, అందాలు అమ్మాయిలు తప్ప. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ ఫేట్ మారిపోయే రోజు ఒకటి వస్తుంది. నా లైఫ్లో కూడా వచ్చింది. అదే October 1st. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అదే రోజు నా బర్త్డే. సో బర్త్డే అంటే పార్టీ ఉంటుంది కదా. మా ఆఫీస్ ఫ్రెండ్స్ని తీసుకొని పబ్కి వెళ్ళాం. అరే ఏంటి మామ డాన్స్ చేయట్లేవు? చేయరా, ఇట్స్ యువర్ బర్త్డే. అరే డాన్స్ రావట్లేదు మామ. అక్కడ కాక్టైల్ ఆర్డర్ చేసి పెట్టా, వెళ్ళి తాగు, అదే వస్తుంది. ఓకే. Excuse me, 1 orange juice please. మ్యామ్ యువర్ ఆర్డర్. హలో, ఎక్కడున్నావే? నాకు అసలే పబ్ అంటే నచ్చదు. నన్ను రమ్మని నువ్వు రాలేదేంటి? హే మిస్టర్, ఇన్ని రోజులు లైఫ్లో ఏదో మిస్ అవుతున్నా అనిపించింది. ఆ మిస్ ఈ మిస్సే అనుకుంటా. సినిమాల్లో చూసి ఓవర్ అనుకున్నా, బట్ నాకు కూడా గుండెల్లో గంట మోగినట్టు అనిపించింది. ఐ థింక్ నేను తనకి పడిపోయా. హే మిస్టర్, అసలేం జరిగింది? నేను ఆర్డర్ చేసిన జ్యూస్ నువ్వు తాగావు. ఆరెంజ్ జ్యూసా? ఇదేంటి కాక్టైల్. కాక్టైలా? అయితే నా కాక్టైల్ మీరు తాగండి. ఈడియట్. ఈడియట్టా? ఏం బ్రదర్ ఈ అమ్మాయిలు? ఏమో బ్రదర్, హే నైస్ బ్యాండ్. మా పబ్కి ఇదే కోడ్ సార్. ఓహో, ఓకే మామ, నా కాల్స్ వస్తున్నాయి, నేను ఇంటికి వెళ్తా. యూ ఎంజాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఓకేరా, బాయ్.
ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా ఓ ఈడేంటి 1:30 అయినా ఇంకా రాలేదు. సార్ హలో లేవండి. హలో సార్. హలో రే ఎక్కడున్నావురా? సార్ మీ వాడు ఇక్కడ తాగి పడిపోయాడు. ఆ? ఎక్కడ? ఎక్కడ సార్? రాక్వే పబ్ లో. థ్యాంక్స్ భయ్యా. ఏరా దిగిందా? అసలు ఏమైందిరా? నైట్ ఫుల్గా తాగి పడిపోతే నేనే తీసుకొచ్చా. నైట్ అంతా ఏదో రెస్లింగ్ చేసినట్టుందిరా. ఆగురా, నేను కాఫీ తీసుకొస్తా. మ్. నైట్ నాకు ఒక కల వచ్చిందిరా. కలా? ఆ. ఎవరో ఒక అమ్మాయిని చేస్తున్నట్టు, ఆ అమ్మాయి నన్ను సేవ్ చేయమని అడిగినట్టు, ఆ అమ్మాయిని నేను సేవ్ చేసినట్టు అలా ఒక కల వచ్చింది. నువ్వేనా బాలకృష్ణ అనుకుంటున్నావారా? ఇంత బాగుందేంట్రా? నువ్వే పెట్టావా కాఫీ? యా అఫ్ కోర్స్. ఇంకేంటి, రేపు నుంచి నువ్వే పెట్టేసాయి. హా? అరే నేను కాలేజ్కి వెళ్తున్నా. విగ్ ఉన్నట్టున్నావుగా, ఆఫీస్ లైట్ తీసుకో. ఓకేరా. రాత్రి తాగినది దిగక, పొద్దున బ్రెయిన్కి ఏం ఎక్కక, టైంపాస్ కూడా ఎలా చేయాలో అర్థం కాక, రోజంతా టైం వేస్ట్ చేశా. రే రే అర్జున్ లేరా? ఏంట్రా అలా ఉన్నావు? కొంచెం హెడేక్గా ఉందిరా, అందుకే. సరే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. ఓకే. ఇదిగో. ఏంట్రా ఏమైంది? ఎందుకంత టెన్స్గా ఉన్నావు? మళ్ళీ అదే కల. ఎవరో ఒక అమ్మాయిని చేస్తున్నట్టు, ఆ అమ్మాయిని సేవ్ చేసినట్టు, అతను నన్ను షూట్ చేసినట్టు కల వచ్చిందిరా. అతను షూట్ చేయగానే నేను చనిపోయాను. నిన్న మొత్తం ఆఫీస్కి వెళ్ళకుండా ఆ కళ గురించి ఆలోచించినట్టున్నావుగా, అందుకే ఆ కళ వచ్చినట్టుంది. ఏంట్రా అప్పుడే వచ్చావు? కొంచెం టైర్గా ఉందిరా, అందుకే. మరి డిన్నర్ ఏం చేద్దాం? నాకేమొద్దు, నాకు ఒక కాఫీ ఇవ్వు చాలు. ఓకే.
ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? మళ్ళీ అదే కలా? ఇలా ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అదే కళ. అదే కళ నన్ను వెంటాడుతుంది. ఏమైందిరా? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఎప్పుడు అదే కాలం గురించి ఆలోచిస్తున్నావు? ఒకసారి మన డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టరా? నాకేమైనా పిచ్చి పట్టింది అనుకున్నావా? అది కాదురా నేను చెప్పేది. చాలరా. చివరికి అవినాష్ కూడా నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నాడు. అసలు నాకు వచ్చేది కళ నిజమా అని నేను ఆలోచిస్తున్న రోజుల్లో సడన్గా ఒకరోజు యా అవినాష్. రేయ్, డిన్నర్ బయట చేద్దాం, వచ్చాయి. డిన్నరా? ఎక్కడా? ఓవరా, నేను వెయిట్ చేస్తుంటాను, నువ్వు అక్కడికి వచ్చాయి. ఓకే, ఇప్పుడే వస్తాను. బాయ్. రేయ్ ఆగు. అలా అక్కడ కింద పడిన నేను మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో లేచాను. ఇప్పటివరకు ఏం జరిగిందో నేను మీకు చెప్పాను. ఇకపై ఏం జరుగుతుందో మీతో పాటు నేను తెలుసుకుంటాను. రేయ్, వెళ్దాం పదరా. అవినాష్, సన్నీ. చైతి, ఏయ్ ఏయ్ రే అవినాష్, ఏంట్రా పిచ్చి పిచ్చి చేస్తున్నావు? ఈరోజు నాకు కళ రాలేదు. ఎందుకు ఎందుకు నన్ను ఈ కళ నన్ను ఇలా వెంటాడుతుంది? అసలు అక్కడ ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ నెంబర్ నేను ఎక్కడో చూశాను. ఇక్కడ ఆ బ్యాండ్ కూడా నేను ఎక్కడో చూశాను. ఎక్కడ? హే, నైస్ బ్యాండ్. ఎస్, పబ్లో చూశాను. ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ అక్కడే ఉంది. ఎస్, అయితే జరిగింది ఇక్కడే. నాకు తెలుసురా నువ్వు ఇక్కడికి వస్తావని. అసలు ఎవర్రా నువ్వు? ఏంటి నీకు దానికి సంబంధం? దాన్ని చంపుదామన్న ప్రతిసారి నువ్వు అడ్డొస్తావు. దాన్ని చంపుదామని పబ్లో అది తాగే జ్యూస్లో డ్రగ్స్ కలిపా. బట్ ఎవరిది దొరికినట్టు అదే జ్యూస్ నువ్వు తాగి ప్లాన్ మిస్ చేశావు.
అప్పుడు నీ వల్ల అది మిస్ అయింది. సరే పబ్లో మిస్ అయింది కదా, పార్కింగ్ ప్లేస్లో అన్న వేసేద్దాం అనుకున్నా. కానీ బ్యాడ్ లక్, మళ్ళీ నువ్వే అడ్డొచ్చావు. ఇలా అయితే కుదరదని ముందు నిన్నే వేసేద్దాం అనుకున్నా. మళ్ళీ బ్యాడ్ లక్, బుల్లెట్ మిస్ అయింది, నువ్వు చావు మిస్ అయ్యావు. సో మీకు ఏమన్నా ఉంటే మీద చూసుకోండి. ఫస్ట్ నేను చంపేస్తా. అసలు ఎవడరా నువ్వెవరో నాకు తెలీదు. అమ్మాయి అంటున్నావు, చంపాలంటున్నావు. ఒక అమ్మాయిని చంపాలనుకున్న నిన్ను చంపడంలో అసలు తప్పేం లేదురా. అసలు అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నావురా? చచ్చేవాడివి, నీకెందుకురా ఎక్స్ప్లెనేషన్స్? సస్పెన్స్ తోటే చావు. డాక్టర్, ఇప్పటి వరకు కళ ఒక్కటే నా ప్రశ్న, కానీ ఇప్పుడు రెండు. ఒకటి, వాడు ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నాడు. రెండు, ఆ టైంలో డాక్టర్ అక్కడెందుకున్నారు. థ్యాంక్స్ అర్జున్, నా లైఫ్ సేవ్ చేసినందుకు. అసలు అతను నిన్నెందుకు చంపాలనుకున్నాడు? అతని పేరు విశ్వ. ఒకప్పుడు మా కాలేజ్ టాపర్. నా బెస్ట్ ఫ్రెండ్ పూజాకి లవర్. కానీ బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల స్టడీస్ని నెగ్లెక్ట్ చేసి డ్రగ్స్కి అలవాటై తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు. పూజకి ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుందని విశ్వాన్ని వదిలేయమని చెప్పా. అది తెలిసి విశ్వ ఒక సైకోలా మారి నా ఫ్రెండ్ని చంపేశాడు. అందుకు రీజన్ నేనే అని నన్ను చంపడానికి ఆ రోజు నైట్ పబ్కి వచ్చాడు. అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు నన్ను సేవ్ చేశావు. నాకు తెలుసు నీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయని. నీ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకునే ముందు నా రీసెర్చ్ గురించి తెలుసుకోవాలి. మనిషికి రోజుకి ఎన్నో టెన్షన్స్, వాటి నుండి రిలీఫ్నిచ్చేదే నిద్ర. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల నిద్ర పట్టక ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్తారు. అలాంటి స్థితిని మార్చడమే మా ఈ రీసెర్చ్. ఒక మనిషి తను అనుకున్నది కలలో రావటమే మా ఈ రీసెర్చ్. దానికి సొల్యూషనే మా ఈ ఫార్ములా. డాక్టర్, ఆ టైంలో మీరు అక్కడెందుకున్నారు? గత 10 రోజులుగా నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు. వాట్? అవును, లాస్ట్ టైం ఈ ఫ్లాట్కి వచ్చినప్పుడు నా ఎక్స్పెరిమెంట్కి నువ్వే కరెక్ట్ అనిపించింది. అలా ఒకరోజు అవినాష్ని ఇంటికి రమ్మని పిలిచా. ఏం సార్, ఎప్పుడు ల్యాబ్కి రమ్మనే వాళ్ళు ఇవాళ ఇంటికి రమ్మన్నారు. యా అవినాష్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లిజన్, మనం ఎక్స్పెరిమెంట్ అర్జున్ మీద చేయబోతున్నాం. వాట్? సో నీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి నీ వీక్నెస్ తెలియాలి. నీ వీక్నెస్ కాఫీ. అలా నువ్వు తాగే ప్రతి కాఫీలో మా మెడిసిన్ కలిపాం. అది తాగిన ప్రతిసారి నీకు కలొచ్చింది. నేను నీకు మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది October 1 ఈవినింగ్. కానీ నువ్వు
ఆ రోజు మార్నింగే నీ కళ గురించి చెప్పేశావు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, నీకు వచ్చేది కళ కాదు అని. అలా కొన్ని రోజుల తర్వాత అవినాష్ నా దగ్గరికి వచ్చాడు. వాడు ఎప్పుడు అదే కళ గురించి చెప్తున్నాడు సార్. ఓకే అవినాష్, వీ హ్యావ్ టు టెస్ట్ హిమ్. అర్జున్ని ట్రాప్ చేసి ల్యాబ్కి తీసుకునిరా. కానీ నువ్వు నాకేమైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నావా అంటూ నా దగ్గరికి రాను అన్నావు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ ఇక్కడ తగలాలి, ఇక్కడ ఏమాత్రం తగలకూడదు అని చెప్పి నిన్ను కొట్టమని అవినాష్ని నేనే పంపించాను. తర్వాత నేను ల్యాబ్కి తీసుకొచ్చి నాకు కావాల్సిన టెస్టులన్నీ చేయించుకున్నా. ఆ నెక్స్ట్ డే మై కమింగ్ సార్. కమిన్. ఈ కళ్ళ వల్ల వాడు పిచ్చోళ్ళ ఉన్నాడు సార్. ఆపేద్దాం. ఓకే అవినాష్, ఈ ఒక్కరోజు చూసి ఆపేద్దాం. కానీ నీ రిపోర్ట్ చూశాక నిన్ను ఫాలో చేయడం బెటర్ అనిపించింది. ఆ రోజు నైట్ ఎవరికీ తెలియకుండా ఫ్లాట్కి వచ్చా. అక్కడ అవినాష్ ఫోన్ మాట్లాడుతూ కన్ఫ్యూజన్లో కప్పు మార్చి ఇచ్చాడు. సో కప్పు మారింది, ఏదో పిచ్చికల వాడికొచ్చింది, నీకు మెలకు వచ్చింది. అప్పుడు నువ్వు దేని గురించో ఆలోచించడం చూశాను. నువ్వు ఆవేశంగా లేవడం చూసి నిన్ను ఫాలో చేశాను. అలా నిన్ను ఫాలో చేసి నిన్ను సేవ్ చేయగలిగాను. వన్ మంత్ ముందు వరకు నా లైఫ్ ఆర్జీవి థ్రిల్లర్ స్టోరీలా ఉండేది. ఇప్పుడిప్పుడే మణిరత్నం లవ్ స్టోరీలా మారుతుంది. ఈ ప్రపంచం ఎంతో వింత కదా. ఎవడో సైకోగాడు నన్ను చంపాలనుకోవడం, నాకు తెలిసిన డాక్టర్ నన్ను ఎక్స్పెరిమెంట్కి వాడుకోవడం. థ్యాంక్ గాడ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. డాక్టర్కి ఆ సైకోగాడికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా లైఫ్కి ఒక అమ్మాయిని ఇచ్చారు. ఎవరు? అవినాష్. మరి లిఫ్ట్ చేయొచ్చు కదా. నాకు తెలియకుండా నా మీద ఎక్స్పెరిమెంటా? ఛే, అప్పటి నుంచి ఎందుకో మాట్లాడాలని అనిపించట్లేదు. ఆ ఎక్స్పెరిమెంట్ వల్లే కదా మన లైఫ్ సేవ్ అయింది. మనం ఇలా కలుసుకోగలిగాం. 1 minute, ఇప్పుడే వస్తా. హే అర్జున్, ఎక్కడికి? ఇప్పుడే వస్తా, వెయిట్ చేయి. నిత్య, నీకు కాఫీ పెట్టడం వచ్చా? ఎందుకు? నువ్వు ముందు చెప్పు, చెప్తా. నువ్వు ముందు చెప్పు. నాకు నచ్చిన అమ్మాయికి కాఫీ పెట్టడం వస్తే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. అయితే చాలా బాగొచ్చు. విల్ యు బీ ద వన్ హూ మేక్స్ మీ ది బెస్ట్ కాఫీ? హే, కప్తో ప్రపోజ్ ఏంట్రా ఇడియట్. ఇక నా లైఫ్లో కలపోయి కలరింగ్ వచ్చింది. నాకు నచ్చిన అమ్మాయి నా లైఫ్లో ఉంది. ఇదే నా స్టోరీ.